చంద్రబాబు సర్కారు మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో 4400 కోట్ల అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం నోటిఫై చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏప్రిల్ నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ పరిధిలో 9000 కోట్ల అప్పు చేసింది. మే 5వ తేదీన మరో 4400 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన అప్పు 3,61,055 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున 15,698 కోట్లు, రోజుకి సగటున 523 కోట్లు అప్పు చేస్తోంది. చంద్రబాబు సర్కారు మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో 4,400 కోట్ల అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం నోటిఫై చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏప్రిల్ నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ పరిధిలో 9000 కోట్ల అప్పు చేసింది. మే 5వ తేదీన మరో 4400 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన అప్పు 3,61,055 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున 15,698 కోట్లు, రోజుకి సగటున 523 కోట్లు అప్పు చేస్తోంది.